శ్రీ సాయి మీరా కల్చరల్ సొసైటీ హన్మకొండ వారు సొసైటీ ఫౌండర్ చైర్మన్ పోతనచారి ప్రెసిడెంట్ ప్రొఫెసర్ తిరుపతయ్య సుబేదారిలోని వారి సొసైటీ హాల్లో విశ్వంబరి కవి సమ్మేళనం నిర్వహించి అందులో వివిధ ప్రముఖులను వారి విశిష్ట సేవలను గుర్తించి ఘనంగా సన్మాన పత్ర అవార్డులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డిని ధైర్యదీప్తి అనితారెడ్డి అను ప్రశంసాపత్రం, అవార్డు, షీల్డ్, షాల్వాతో అతిథులందరి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. డాక్టర్ అనితారెడ్డి దేశభక్తి పెంపొందించే ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేయటం, ఎన్నో అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించటం, కళలను, కళాకారులను ప్రోత్సహించటం, స్వయంగా డాక్టర్ అనితారెడ్డి క్లాసికల్ కూచిపూడి నాట్య కళాకారిణి కావటం, నాట్య మయూరి అవార్డు గ్రహీత కావటం, అలాగే గత 30 సంవత్సరాలుగా అనాథ పిల్లలకు, మానసిక, శారీరక దివ్యాంగులకు అమ్మ ప్రేమని అందిస్తూ వారిని స్వంత ఖర్చులతో చదివిస్తూ కావలసిన బాగోగులు చూస్తూ వృద్ధులను ఆదరిస్తుండటం, పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని కోసం ధైర్యంగా ముందడుగు వేస్తూ వారు అందిస్తున్న అత్యుత్తమ సేవలను గుర్తించి ఈ ధైర్య దీప్తి అవార్డుకు ఎంపిక చేశామని శ్రీ సాయి మీరా కల్చరల్ సొసైటీ చైర్మన్ పోతనాచారి, ప్రెసిడెంట్ తిరుపతయ్య తెలియజేశారు. డాక్టర్ అనితారెడ్డి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు లభించినందుకు సంతోషంగా ఉందని, అలాగే మరింత బాధ్యత పెంచిందని అన్నారు. ఈ అవార్డును అందించిన సొసైటీ మెంబర్స్ కు ఎంత గొప్ప పదాలతో నా గురించి రాసిన ప్రశంసాపత్ర రచయిత శ్రీమన్నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కవి మహమ్మద్ సిరాజుద్దీన్, అన్వర్, లక్ష్మీనారాయణ, రవికుమార్, ఏరన్న, సరిత, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఇది ఇచ్చిన క్రమంలో ఏంటి అని అంటే, నువ్వు చేసినది అంతా అయిపోయింది, నేను ఇచ్చేసాను నీకు, ఇక ముందు ఇంతకు మించి చేయాలి అన్న మాటల్ని తన కవిత రూపేణ ఇచ్చారు. సో వారికి ఇక్కడ లేకపోయినప్పటికి కూడా ఇంతకంటే గొప్పగా నేను ఏం చెప్పాలి, ఏం చెప్పినా కూడా ఆయనకి తక్కువేనండి. అతి మితాభాషి, చాలా నార్మల్గా కూర్చుంటారు. నాకు ఎప్పుడూ విచిత్రమే, ఆయన అలా నార్మల్గా కూర్చుంటారు. కానీ నేను ఎర్రన్న గారితో మాట్లాడినప్పుడు 4000కు పైగా రాశారంటగా కవితలు కానీ అవి కానీ. అసలు ఎంత గొప్ప వ్యక్తి అంటే చాలా అత్యంత నార్మల్ గా కూర్చుంటారు. అవునా అంటే అది నిజంగా గొప్ప విషయం. మరి ఆయన అది అక్కడ అంత గొప్పగా జరుగుతున్న కార్యక్రమంలో వారు రాసింది నా చేతికి అందడము, నేను తను కలిసినప్పుడే చెప్దాం అనుకున్నాను. అంటే ఆయన కూడా అనుకుని ఉంటారు, గ్రూప్ లో పెడితే కనీసం మేడం గురించి రాస్తే మేడమే ఎందుకు స్పందించట్లేదు అని. కానీ ప్రతిదానికి స్పందన అత్యంత నార్మల్ అయిపోతుందండి. మీరు థ్యాంక్స్ చెప్పి మీరు బాగున్నారు అని స్వీకరించిన నేను థ్యాంక్స్ చెప్తే దానికి అర్థమే లేదు. జీవిత కాలం మౌనంగాను చాలా ధైర్య సాహసాలతో ఇంకిన్ని కార్యక్రమాలు చేస్తానని, వారు లేరు కాబట్టి వారి మాటల మీద ప్రామిస్ చేస్తున్నారు. నేను ఏమి చేయగలను అనే దానికి ఖచ్చితంగా చేసి చూపిస్తాను, దేనికి వెనుకడుగు లేదు. ఇప్పటికీ నేను సిస్టమ్ ని ఎప్పుడు దాటను, సిస్టమ్ ని ఎప్పుడు కూడా సక్రమంగా వెళ్ళాలి అనే నా పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో వారి ధైర్యం, వారి సహాయం అన్నీ కూడా ఈ మాటల రూపేణ ఉన్నాయి. ఇక ముందు మరింత అంటే నేను చెప్పే ధైర్యం చేయడం